ఇంకా కిందికి ఇంకా కిందికి ఇంకా కింద పడేస్తావు ఇక. రియాక్షన్ టైం అంటారు దీన్ని. ఫస్ట్ టైం డ్యూక్ 890 చూస్తున్నా నేను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఈరోజు అయితే మేము KTM కప్ సీజన్ 4కి అయితే వెళ్ళబోతున్నాం. నేను మావాడు ఇంకొక బైక్ అయితే వస్తుంది గైస్. మావాడైతే డైరెక్ట్ శంషాద్కి వస్తూ అన్నాడు. అక్కడ శంషాద్ కాడ వెయిట్ చేయమన్నాడు. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. గైస్ ఫ్యూల్ అప్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళాలి. మాల్ అయితే వచ్చేసారు. ఒకటి డ్యూక్ 390, ఇంకొకటి R15. సో పక్కన బ్రో వాళ్ళు ఉండే. సో వాళ్ళు ఇక గోప్రో అడిగి ఛానల్ అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుర్రు, గోప్రో చూసారు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. చికాకెన్ సర్క్యూట్ వెన్యూ మాది వెళ్ళేది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి 80 అట్లా ఉంది. సో ఒకటి డ్యూక్ 390, ఇంకొక డ్యూక్ 390, ఒకటి R15. సో చరణ్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. సో స్టార్ట్ అవుతున్నాం గైస్. ఇక వెళ్తూ మాట్లాడతా ఇక. గైస్ చరణ్ అయితే లీడ్ చేస్తుండు, మధ్యలో R15, నేనైతే టేల్ లాగా ఉన్నా. అయితే చికాకెన్ సర్క్యూట్కి అయితే వెళ్తున్నాం. సో అదే వెన్యూ, అక్కడనే రేస్ ట్రాక్ అవన్నీ ఉంటుంది. సో అక్కడనే ఇవ్వాలి మొత్తం ప్రోగ్రామ్, అక్కడనే ఇవ్వాలి మాది. సో గైస్ పక్కన చూడండి, ప్రెస్టీజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ చెప్తారో పక్కన లెఫ్ట్ సైడ్లో. ఒక టైంలో ఇక్కడ ఏం లేకుండా గైస్, మొత్తం గ్రీన్ ఫారెస్టే. కానీ ఈ టైంలో మొత్తం 50, 60 ఫ్లోర్స్ టవర్స్ నిలబడుతున్నాయి. ఎవ్రీథింగ్ టేక్స్ టైం గైస్, ఏ దానికైనా సరే. మనమైతే ఇప్పుడు అరంగర్ ఫ్లేవర్ అయితే ఎక్కినాం. చాలా లాంగ్ ఫ్లేవర్ ఉంటుంది గైస్. ఇది నియర్లీ 5-6 కిలోమీటర్స్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇది చాలా స్మూత్గా వెళ్ళొచ్చు. దీని మీద 3 లైన్ ఫ్లైఓవర్ స్మూత్గా వెళ్ళవచ్చు. క్లీన్ చేద్దాం అనుకుంటే ఇక అడ్డం వచ్చింది. సో గైస్ నా బైక్ అయితే 24 మోడల్, ఆయన 25 మోడల్. నా దాంట్లో క్రూజ్ కంట్రోల్ ఇంకా OBD2 సెన్సర్స్ ఉండదు. OBD2 సెన్సర్స్ ఉంటుంది, కాకపోతే ఒకటే సెన్సర్ ఉంటుంది నాకు. సో ఆయనకైతే 2 సెన్సర్స్ ఉంటాయి, ఇంకా క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆయనకు. సో అది దాంట్లో డిఫరెన్స్. ఇంకా కలర్ కూడా 24లో జస్ట్ ఆరెంజ్ అండ్ అట్లాంటిక్ బ్లూ కలరే వచ్చేది. సో 25 మోడల్లో బ్లాక్, ఆరెంజ్, ఒక బ్లాక్ కలర్ అయితే చేంజ్ తెచ్చిర్రు. సో వాడు బ్లాక్ కలర్కి వెళ్ళాడు. మనమైతే సగం డిస్టెన్స్ కవర్ చేసినాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇక బాగానే ఉంటుంది. రైడర్ చూడండి గైస్, బైక్ అయితే మోడిఫైడ్ ఏకదం చేయించండి. ఇంకా సైలెన్సర్ ఉంది, క్రేజీగా ఉన్నాడు మొత్తం, ఫుల్ చిల్ వైబ్. ఏం కొడుతుంది చూడండి గైస్, గుంజుతుండు. బుద్ధ స్టాచ్యూ, ట్యాంక్ బండ్లో ఉన్నాం గైస్ మనమైతే ఇప్పుడు. మావాడైతే లేపుతుండే ఇక మొత్తం బండిని. గైస్ మళ్ళీ సిగ్నల్ కాడ అయితే ఆగినాం. అక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ వచ్చినాం, మళ్ళీ ఇంకొక సిగ్నల్. సో గైస్ ముంగలైతే యాక్సిడెంట్ అయింది. కార్ వెనకాల మహేంద్ర XV500 వెనకాల మొత్తం పోయింది. ఏ వద్దు మాము హే బాయ్. సో గైస్ ఒక 2 మినిట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆయన టైర్ చూడండి మొత్తం లీన్ చేసిండు. అదైతే 180 సెక్షన్ కదా, సో ఇంతవరకు అయింది. ప్రొనౌన్సియేషన్ వస్తలేదు గైస్, అది దాని వెన్యూ పేరు చికాకెన్ సర్క్యూట్ వెన్యూ. అదే గైస్, అదే అక్కడనే రేస్ ట్రాక్. సో మార్నింగ్ 9:30, 10 అట్లా బయలుదేరినాం గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. 2 అవర్స్ పట్టదు గైస్ మాకైతే రీచ్ కానీ. నియర్లీ ఇంటికాడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మొత్తం 80 కిలోమీటర్స్ గైస్. సో గైస్ 2 బైక్స్ అయితే ఇక్కడ ఆగినాయి. ఇంకొకటి R15 కోసం వెయిట్ చేస్తున్నాం. సో వీడు తప్పు చెప్పిండు గైస్ రూట్. మావాడు మ్యాప్ సరిగ్గా చూడలేదు, అందుకోసం ఇప్పుడు పెంట అయిపోయింది. లాస్ట్ 8 కిలోమీటర్స్ ప్యాచ్ గైస్. సో దానికి నాన్ స్టాప్ కొడదామంటే మళ్ళీ అక్కడ 2 మినిట్స్ ఆగినాం, మళ్ళీ ఇక్కడ ఆగుతున్నాం.
సో మావాడు వీడు మ్యాప్ చెప్పిండు. కదా అట్లనే అవుతుంది. एकदम లైక్ చేయకండి గైస్. स्मार्ट दिख रहे एकदम चिकने चिकने मेरे से चिकना हुए ये दिखने में तो अच्छे दिख रहे तुम लोग. तेरा मुंह दिखा था रुको पब्लिक को. సో మన రైడర్ వచ్చేసి సూట్ బూట్ ఏం లేదు, నార్మల్ జాకెట్ ఇది. ప్రో రైడర్ మొత్తం ఇంటిగా ఇగో ఎంత ఏమంటారు ప్రొఫెషనల్. మేము ఇగో ఊరు. సో మావాడైతే వీడు తప్పిపోయిన ఉండే ఇప్పటిదాకా ముంగలికి వెళ్ళిపోయాడు. మావాడు వెనకాల రాంగ్ రూట్ మ్యాప్ రాంగ్ చెప్పిండు. సో అందుకోసం ఈయన ముంగలికి వెళ్ళిపోయాడు. ఫైనల్లీ అయితే ఇప్పుడు మొత్తం ముగ్గురం ఒక తాను వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఇంకా రిమైనింగ్ 8 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ లెఫ్ట్ గైస్ డిస్టెన్స్. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ గైస్, పక్కన ఓఆర్ఆర్. ఇదే గైస్ ఎంట్రన్స్, పక్కన ట్రాక్ చూడండి గైస్. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు, మనం ఇప్పుడు ఎంటర్ అయినాం. దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుందో చూద్దాం గైస్. ఇప్పుడు కేటీఎం బైక్స్ వచ్చినాయి గైస్, మొత్తం బండ్లు ఉన్నాయి. కేటీఎం బ్రాండ్ అనే కాదు, వేరే బండ్లు కూడా ఉన్నాయి. బజాజ్ ఎన్ఎస్ R15 హిమాలయన్. రీచ్ అయిపోయినాం క్యాకెన్ సర్కిట్ దగ్గరికి. సో ఇదే రిజిస్ట్రేషన్ కౌంటర్. సో ఇక్కడ రిజిస్టర్ చేస్తే అక్కడ ట్రాక్ మీద ఎక్స్పీరియన్స్ చేయని కూడా ఉంటుంది గైస్. సో గైస్ ఫామ్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిల్అప్ చేసి బ్రాండ్ ఇచ్చి. సో గైస్ మాదైతే సో ఇప్పుడు మేమైతే క్లాస్ సెషన్ అవుతున్నాం. నేను సరే అయితే ఫామ్ ఫిల్అప్ చేసుకున్నాం. క్లాస్ సెషన్ అటెండ్ అవుతున్నాం. ట్రాక్ మీద వెళ్ళి రికార్డ్ చేసుకుంటే రైడ్ చేద్దాం అనుకుంటే ట్రాక్ ఎక్స్పీరియన్స్ హెల్మెట్ గండా గోప్రో అలో లేదంట. ఇక్కడ ఇచ్చినాం. నా గోప్రో ఆయనకి ఇచ్చాడు, ఈయన హెల్మెట్ ఇక్కడికి ఇచ్చిండు గైస్. మొబైల్ కెమెరా ట్రాక్. సో గోప్రో వీడియో గైస్ ట్రాక్ మీద ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో మావాడు కూడా రెడీ ఉన్నాడు, నేను కూడా రెడీ ఉన్నాం. సో ఇక్కడ హోస్ట్ అయితే గేమ్ ఆడిపిస్తుంది వాళ్ళకి. ట్రై కరా సమస్య వచ్చి పడే సిటీ సెలక్షన్ రౌండ్ రైట్ ఎవ్రీవన్ సో రెడీ స్వాహా Very good, to be honest. జస్ట్ క్లోజ్ గైస్. సెకండ్ సో ఇక్కడ రేస్ అవుతుంది వరకు ఆర్సీ ఓనర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇది సిటీ రౌండ్ కాబట్టి 390 ఓనర్స్ అలో లేదు. ఇక్కడ లైనప్ చూపిస్తే చూడండి. ఎండిడో 390 డర్ట్ బైక్, కేటీఎం అడ్వెంచర్ 890 గైస్. ఇది 390X 390 న్యూ మోడల్ 250. హియర్ యూ కెన్ సీ మన దగ్గర డ్యూక్ 890 అయితే ఉంది. అండ్ దిస్ ఇస్ డ్యూక్ 390R. చూడొచ్చు కండిషన్. ఫస్ట్ టైం డ్యూక్ 890 చూస్తున్నాను నేను. ఒక్కడు కూడా పట్టుకోలేదు. రియాక్షన్ టైం అంటారు దీన్ని. చేతి పెట్టే ఇట్లా 3 చేతులు మాది ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ అందరు ఫోటోషూట్ అవన్నీ కంటిన్యూ చేస్తారు. సో మామూలు ఇక్కడ గ్రూప్ డిస్కషన్ చేస్తారు, ఇప్పుడు వెళ్దామా, దాని రేస్ అయిపోయిన తర్వాత వెళ్దామా అని. సో ఇక్కడ ఫోటోషూట్ చేస్తారు. ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అయింది. వాడైతే టేల్ లైట్ తీసిండు.
ఒకసారి దాని ఎఫెక్ట్ చూడండి ఒకసారి. వర్షం పడితే ఇలా ఉంటుంది మొత్తం, వెనుకలు ఏముండదు. ఆ టీషర్ట్ మొత్తం గలీజ్గా అయింది, ఆయన మీద వెళ్తుంది మొత్తం బురద మొత్తం. మీకు కెమెరాలో కనిపిస్తుందేమో గోప్రోలా, చూడండి ఒకసారి ఇలా ఉంటుంది మొత్తం ఎఫెక్ట్ దాన్ని. కేటీఎం కప్ సీజన్ 4కి అయితే వచ్చినాం గైస్. కాకపోతే మాది 390, దానికేమో జోనల్ రౌండ్లో వెళ్ళాలి, ఇది సిటీ రౌండ్. సో అందుకోసం జోనల్ రౌండ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పార్టిసిపేట్ చేస్తాం మేము. సో ఇప్పుడైతే ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేసి ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. మావాడు చూడండి గైస్, వెనకాల టేల్ టెడ్ తీసి ఇవన్నీ పెడుతున్నాం బురద పడకుండా. తీసే బాగానే ఉంటుంది టేల్ టెడ్, కాకపోతే లుక్ మంచిగా ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఏమో ఇలా ఉంటుంది. సో గైస్ డ్రాగ్ అయితే చేసినాం థర్డ్ గేర్లో. మావాడు అలర్ట్ లేకుండే, సో వెనకాల కాలు జలకిచ్చిన ఆయన. ఆఫ్ రోడింగ్ అయిపోయింది గైస్ మొత్తం. వాటర్ ప్యాచ్, లదాఖ్ క్రాసింగ్, వాటర్ క్రాసింగ్. వర్షం అయితే చాలా ఘోరంగా పడ్డది, చాలా ఎక్కువ పడ్డది. సో దాంట్లో తడుచుకుంటానే ఇక కొద్ది రూట్ అయితే డిస్టెన్స్ కవర్ చేసినాం. సో అక్కడనే ఆగకుండా ఇక తడుచుకుంటా మెల్లమెల్లగా ముంగలికి వెళ్ళినాం. ఫస్ట్ ట్రాక్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత పక్కన బ్రీఫింగ్ క్లాస్ ఉంటుంది. బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత మన గ్లౌజెస్, నీ గార్డ్, జాకెట్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన తను ఉంటే మనదే వేసుకోవచ్చు, అవన్నీ మన తను రైడింగ్ గేర్స్ ఉంటే మనదే వేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు చేసిన దాని తర్వాత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఇద్దరు ఉంటారు గైస్. ఒకరేమో లీడ్ చేస్తారు, ఇంకొకరేమో టేల్. సో మనం మీడియేటర్గా ఉంటాం. సో వాళ్ళు ముంగలు ఉంటారు, మనం వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాలి. ట్రాక్ ఎక్స్పీరియన్స్ ఈరోజు చేసినాం గైస్. సో లిటిల్ బిట్ నర్వస్ ఉండే. సో అక్కడ నడిపిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెంట్ అనిపించింది. సో ఇలా ఉంటుందా ట్రాక్, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, పిట్ స్టాప్ ఏంది, పిట్ ఎగ్జిట్ ఏంది, పిటిన్ ఏంది, అవన్నీ తెలుసుకున్నాం గైస్. బాడీ పోస్చర్, విజన్. మోటోజీపీలా ఒక స్లోగన్ ఉంటుంది గైస్, మోటోజీపీలా వేర్ యూ సీ దేర్ యూ గో అని. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అది ఏందని. సో ఓవరాల్ బాగానే ఎక్స్పీరియన్స్ ఉండే గైస్ మాదైతే ట్రాక్ మీద. ఫస్ట్ టైం కదా, సో నర్వస్ ఉండే, కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అయింది మాకు. సో ఇప్పుడు 160 నుంచి 250 వరకు ఆర్సీ డ్యూక్ అక్కడ రేస్ చేస్తారు. మాదేమో 390, ఆయన 390, నాది 390. కాబట్టి మేమైతే ఇప్పుడు సీదా డైరెక్ట్ జోనల్ రౌండ్కి పార్టిసిపేట్ చేయాలి. జోనల్ రౌండ్ ఇది సిటీ రౌండ్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ జోనల్ రౌండ్ ఉంటుంది గైస్. ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్ ఈరోజు అయితే మాకు. సో బైకర్స్ అందరు కలిసి సిటీ రౌండ్ అయిపోయిన తర్వాత 1 or 1.5 month తర్వాత జోనల్ రౌండ్ ఉంటుంది. 390 ఓనర్స్ వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ జోనల్ రౌండ్. రైట్ బ్రో, సీ యూ. సరే బ్రో. వర్షం అయితే ఆగేటట్లేదు, మొత్తం తడిచిపోయినాయి మేము. ఇగో ఈయన పరిస్థితి చూడండి గైస్, ఈయన అయితే మొత్తం వెనకాల తడిచిపోయిండు. టేల్ టైడీ లేదు మెయిన్, ఆ నీళ్ళు మొత్తం నెత్తిలోకి వెళ్తున్నాయి ఆయనది. వీడి పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంది. వీడేమో దంచుతుండు, హెల్మెట్ ఉంది నెత్తికి.